హలో సార్ నమస్తే. సార్. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ పెట్టినటువంటి ప్రెస్ మీట్‌కి సంబంధించి వెళ్లి ఆంధ్రాలో గూడా డిస్కస్ చేయడం జరిగింది. జై ఆంధ్ర అనేటటువంటి నినాదం ఎందుకు మాట్లాడరు మీరు అని చెప్పేసి గూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ ప్రెస్ మీట్‌లో కూర్చుంటే గూడా గద్దర్ గారి గురించి గూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఎలా స్పందిస్తారు అసలు ఈ మొత్తం అంశాన్ని చూసుకున్నట్లయితే? పవన్ కళ్యాణ్ గారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి రిలేషన్‌షిప్ ఉండే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అవన్నీ కూడా కోల్పోవడం జరిగింది. ఏదైతే జూన్ 2 నాడు వారి యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో, ఆ ప్రెస్ మీట్లో జూన్ 2 అంటే తెలంగాణ అమరవీరుల దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా లాంఛనంగా వాళ్ళని స్మరించుకునే ఒక దినంగా ఆ రోజు సెలవు ప్రకటించడం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి, కనీసం ప్రెస్ మీట్ పెట్టే ముందు అమరవీరుల గురించి, కవుల గురించి, కళాకారుల గురించి, ఉద్యమకారుల గురించి, గద్దరన్న గురించి కనీసం వారికి నివాళులర్పించకుండా, వాళ్ళ గురించి మాట్లాడకుండా ఒక కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కుతూ ఏదైతే మాట్లాడడం జరిగిందో, దీంట్లో పూర్తిగా కుట్ర దాగుందనేది మాత్రం మాకు అర్థమైపోయింది. ఇందులో బీజేపీ ఏ టీమ్గా పనిచేస్తుంది, బి టీమ్గా జనసేన పార్టీ పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లయితే ఉత్పన్నమైందో, పార్టీ క్రియాశీలకంగా ఈరోజు ప్రభుత్వంలో ఉందో, అట్లా ఒక ప్లాన్ ప్రక్రియ నడుస్తూ ఉందనేది మాత్రం బట్టబయలైపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడున్న స్థితిగతులు అన్నీ తెలుసు. ఎందుకంటే గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు ఉండే, అప్పుడు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలోనే ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావమైంది. దాంట్లో సరే అప్పుడున్న పరిస్థితులలో చిరంజీవి గారు ఆ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయడం జరిగింది. దానికి అభిమానంగా చిరంజీవి గారిని, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండరో ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము చిరంజీవి గారిని తీసుకెళ్ళి ఇండియాకు మాదైతే గతంలో మా ప్రభుత్వం ఉందో కేంద్రంలో, అందులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా మేము వారికి అవకాశం కల్పించినాం. ఇవన్నీ కూడా మతిస్థిమితం, ఇవన్నీ తెలుసుకోకుండా మతిస్థిమితం లేకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దీని వెనుక ఒక కుట్ర దాగుంది. ఇందులో కుట్ర ఎవరైతే చేసిండ్రో వాళ్ళను కూడా వదిలిపెట్టేది లేదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఖచ్చితంగా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి వారు వంతుగా వారు వచ్చి క్షమాపణ చెప్పి గద్దరన్నకు పాలాభిషేకం చేసిన తర్వాత వారి గురించి మళ్ళా తెలంగాణ ప్రజలలో ప్రేమ, అభిమానం, ఆప్యాయత పెరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా నేను సూచిస్తా ఉన్నాను. ఇంకొక అంశం గురించి చూసుకున్నట్లయితే కనుక గద్దర్ గారి విగ్రహాలను ఏపీలో పెడతారని చెప్పేసి మీడియా ప్రతినిధులు అడిగినటువంటి క్వశ్చన్కి ఖచ్చితంగా పెడతాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక విషయం చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి తెలంగాణ ఎవరైతే ఉన్నారో తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ బిడ్డలతోనే జనసేన పార్టీని నడుపుతామని చెప్పేసి చాలా బలంగా చెప్పారు. మరి దానికి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి నేను సూచిస్తున్నా, మీరేదైతే పవిత్రంగా మనం చట్టసభలోకి వెళ్తే అసెంబ్లీలో కానీ మీకు ఒక కేటాయించిన ఛాంబర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గద్దరన్న ఫోటోని పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా క్రియాశీలకంగా ముందుకు పోయినారంటే అవి గద్దరన్న సూచన, సలహాలు, ఆయన ఆశీర్వాదము, ఆయన ధైర్యము, ఆయన అండ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వారి ఆఫీసులో, వారి నివాసంలో గద్దరన్న చిత్రపటం ఏర్పాటు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఆయన యొక్క ఖ్యాతి తెలంగాణ రాష్ట్రంలో 2 రాష్ట్రాలలో ఉంటుంది. విగ్రహాలు మీరు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. దానికి అవే ప్రజలే స్వయంగా వచ్చి గద్దరన్న విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ అయితే మీరు ఇవన్నీ వక్రీకరించే ముందు మీరు ఎక్కడైతే కూర్చుంటున్నారో అక్కడ గద్దరన్న చిత్రపటం పెట్టుకుంటే మీరు వారికి ఖచ్చితంగా ప్రేమ, అభిమానం, ఆప్యాయత చూపిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టుకోవద్దని మేము ఎవరు అనలే. స్వేచ్ఛ, స్వభావం, స్వాతంత్రం అందరికీ ఉంది, పెట్టుకోండి. పెట్టుకునే ముందు పదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ఎందుకు కుట్రపూరితంగా మీరు మాట్లాడినరో అది చెప్పవలసిన అవసరం ఉంది. మీకు తెలిసి కవితమ్మ గారు కూడా పార్టీ పెట్టుకుంది. మేము వద్దన్నామా? మేము ఎక్కడన్నా మాట్లాడినామా? మా తెలంగాణ ఆడబిడ్డ పెట్టుకోమని చెప్పి మేమే కదా
మేమే కదా చెప్పింది, మా ప్రభుత్వమే కదా. స్వేచ్ఛా స్వభావం అందరికి ఉందమ్మా. పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ప్రేమలో పడ్డాడు, అమిత్ షా గారి ప్రేమలో పడ్డాడు. కాబట్టి ఆయనకి ఏం తెలుస్తలేదు, ఎప్పుడు నాకు ఈ సీట్ పరిమితమై ఉంటుందేమో అనుకొని మాట్లాడుతూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అనేది చాలా ఇది. దాన్ని మీరు ప్రజలను, రాజకీయ నాయకులను అందరినీ కూడా ప్రేమ, భావన, ఆప్యాయత, అనుబంధం ఇవన్నీ పెట్టుకుంటూనే ముందుకు పోతారు. కానీ మీరేవైతే కళాఖండిగా మాట్లాడుతూ ఉన్నారో ఆ కళాఖండి మాటలన్నీ కూడా వెనుకకు తీసుకోండి. నిజాయితీగా, నికాసుగా తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ మీరు ఉంటే ఇంటి నుంచి బయలుదేరి తెలంగాణ జనసేన మా బిడ్డలను తీసుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చే ముందు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి అమరవీరుల పాలాభిషేకం చేసి వాళ్ళందరికీ కూడా క్షమాపణ అడిగిన తర్వాత మీరు ముందు పోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు కోరుతా ఉన్నాను. మరొక అంశాన్ని గురించి చూసుకుంటే గనక నెక్స్ట్ రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయానికి మాత్రం ఎన్డీఏ కూటమిని కూడా ఇప్పుడు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉందో అలాంటి కూటమిని ఏర్పాటు చేసేటటువంటి ఆలోచనలో జనసేన నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా మీ పార్టీ కొంతమంది నాయకులు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా కొంతవరకు హార్ట్గా కామెంట్స్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద. ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన అన్నాడు, మా పొన్నం ప్రభాకర్ గారు, మా మంత్రి గారు, ఆయన అన్నదానికే సమాధానం చెప్పింది కానీ అంతకన్నా ఎక్కువ సమాధానం చెప్పలేడు, చెప్పడు కూడా. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు. అప్పట్లో తెలంగాణ ఏర్పడడానికి క్రియాశీలకంగా పొన్నం ప్రభాకర్ గారు, మధు యాష్కి గౌడ్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, రాజయ్య గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా నువ్వు యువ నాయకుని, వాళ్ళ ముంగల నువ్వు ఎంత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా మీ అయ్య జాగీరా అని అడుగుతావు. మేము మా అయ్య జాగీరా అని మేము చెప్పినామా? ఎవరు అయ్య జాగీర్, ఎవరు ప్రభుత్వం కాదు. ఈరోజు మేమున్నాము, రేపు ఇంకోరు ఉంటారు, అంతకుముందు ఇంకొకరు ఉండే. ఇవన్నీ కూడా రాబోయే ఎలక్షన్ ఏదొచ్చినా కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే ప్రజలు ఉన్నారు. ఎన్డీఏ కూటమి మీకు ఈరోజు మత్తులో ఉన్నారు, మీరు ప్రేమ మత్తులో ఉన్నారు. రాబోయే రోజులలో ఎన్డీఏ కూటమి సరే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంత మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థితిగతులు బాగలేకపోతే ఆ రోజు ప్రత్యేక హోదా అడిగినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ. మరి అలా కేంద్రంలో ఉన్నావు కదా, పన్ను చూడొచ్చు కదా, గీడెందుకు పక్క రాష్ట్రంలో నీకు పనేముంది, ఇక్కడ ప్రత్యేక హోదా తీసుకురా, ప్రజలను కాపాడు, అక్కడ ఉన్న నీళ్ళ మీద, నిధుల మీద, నియామకం మీకు చాలా పని ఉంది. కానీ ఏదో నీకు నరేంద్ర మోడీ, అమిత్ షా గారు నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు పంపించాడు. ఎందుకంటే ఆయనకున్న మంచి అనుభవము, ప్రజల్లో ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఎట్లుండాలనేది తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే నరేంద్ర మోడీ, అమిత్ షా మత్తులో ఉన్నాడో ఆ మత్తు కాస్త ఇంకో కొద్దిగా ఎక్కువ ఎక్కించి తెలంగాణ రాష్ట్రానికి పంపారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి స్థితిగతులు కూడా లేవని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను.